హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీకు మీ వెహికల్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఎలా చెక్ చేసుకోవాలి, ఆ వెహికల్ అంటే కారా బైకా, ఆ కార్ యొక్క ఇంజిన్ స్టేటస్ అంటే బైక్ కానీ కార్ కానీ ఆ వెహికల్ యొక్క నంబర్ ఏంటి, ఇంకా ఆ వెహికల్కి ఏమైనా పెండింగ్ చలాన్స్ ఉన్నాయా, ఒకవేళ చలాన్స్ పే చేయాలంటే ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటే ఈ వీడియోలో మీకు మీ వెహికల్ యొక్క ఆర్సీ స్టేటస్ ఇంకా ఏమైనా చలాన్స్ ఉన్నాయా లేవా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయకుండా మీరు వీడియోని నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకోసం మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో అయినా సరే సిస్టమ్ అయినా సరే ఇలా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత వెహికల్ ఇన్ఫో అని చెప్పి టైప్ చేసుకోండి. వెహికల్ ఇన్ఫో అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఇలా చూడండి, కింద ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా వెహికల్ ఇన్ఫో అని చెప్పి. సో ఫస్ట్ లింక్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్ అనేది ఈ రకంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి సెర్చ్ ఓనర్ డీటెయిల్స్ అనేది కదా ఫస్ట్. సో ఇక్కడ మీరు ఆ వెహికల్ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అక్కడ ఏదో ఒక వెహికల్ నెంబర్, బైక్ నెంబర్ కానీ కార్ నెంబర్ కానీ ఏదైనా సరే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెర్చ్ పెట్టండి. సెర్చ్ ఓనర్ డీటెయిల్స్ పెడితే ఇక్కడ చూడండి వచ్చింది, చూసారు చూడ. సో ఇక్కడ నేను వెహికల్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను. ఆ వెహికల్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి, హీరో గ్లామర్ డ్రమ్ అని చెప్పి. సో ఇంకా ఓనర్ నేమ్ ఉంది, ఓనర్షిప్, రిజిస్ట్రేషన్ డేట్, ఇంకా కోడ్ ఏంటి, సిటీ నేమ్ ఏంటి, ఇంకా ఫోన్ నెంబర్ నాట్ అవైలబుల్ అని చెప్పింది. సో ఇంకా ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఫైనాన్షియల్లో ఉందా క్యాష్ అని చెప్పి. ఇంకా చూసినట్లయితే ఇక్కడ వెబ్సైట్ డీటెయిల్స్, ఇంకా ఇది అడ్రస్ అడ్రస్ ఇక్కడ అనమాట. ఇప్పుడు కొంచెం పైకి చెక్ చేసినట్లయితే చలానా చూసుకోవాలంటే ఇక్కడ చూడండి కింద ఇక్కడ కనిపిస్తుంది కదా, 1 పెండింగ్ చలానా ఆన్ దిస్ వెహికల్ ఉంది. సో అది క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పెండింగ్ ఈ చలానా, మీ బైక్ నెంబర్ వచ్చింది. తర్వాత ఇంకా పక్కన బైక్ ఏ మోడల్ అని కనిపిస్తుంది. కొంచెం పైకి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పెండింగ్ అని చెప్పింది కదా, పెండింగ్ ఈ చలానా, ఇష్యూ డేట్ 23 నవంబర్ 2025, అఫెన్స్ ఏంటి అంటే దేనివల్ల ఇష్యూ చేయాల్సి వచ్చిందని చెప్పేసింది. సో దాని అంటే ఇక్కడ రీజన్ వచ్చేసరికి నాట్ ప్రొడ్యూసింగ్ డిఎల్ అండ్ ఆర్సీ వితౌట్ డాక్యుమెంట్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ లేదని చెప్పి ఫైన్ వేశారు. సో దాని గురించి అనమాట. మీరు ఇప్పుడు ఒకవేళ పేమెంట్ చేయాలి అంటే లాగిన్ టు వెంటనే ప్రెస్ చేసి అక్కడ పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఆ పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తే మీరు పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ కూడా మీరు జీపే కానీ, ఫోన్పే కానీ, క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా సరే, నెట్ బ్యాంకింగ్ కానీ సరే పేమెంట్ ఆప్షన్స్ ఇచ్చింది. ఆ ఆప్షన్ ద్వారా మీరు పే చేసుకోవచ్చు. మీరు వెహికల్ చలానా చెక్ చేయాలంటే ఇంకొక రకంగా కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే చూడండి, బ్యాక్ వచ్చిన తర్వాత హోమ్ స్క్రీన్లో వెహికల్ ఇన్ఫోకి వచ్చిన తర్వాత చెక్ అండ్ పే చలానా ఉంది కదా. సో ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. మీరు ఆ వెహికల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. వెహికల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి చెక్ అండ్ పే చలానా ఉంచుకుందా అది ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది అనమాట. ఇందాక చూసాం కదా, సేమ్ అదే రకంగా ఇక్కడ డైరెక్ట్ చెక్ అండ్ పే చలానా కొడితే ఇక్కడ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ నుంచి కూడా సేమ్ పే చేసుకోవచ్చు. ఇంకా కార్ ఇన్సూరెన్స్ కానీ, బైక్ ఇన్సూరెన్స్ కానీ ఇవి కూడా తీసుకోవచ్చు. ఇందులో చూడండి వెహికల్ ఇన్ఫోలో ఈ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే బైక్ ఇన్సూరెన్స్ అనుకోండి. సో బైక్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా. సో మీరు అక్కడ ఆ వెహికల్ యొక్క నెంబర్ని ఎంటర్ చేయాలి. నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను. వెహికల్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను. బైక్ ఇన్సూరెన్స్ అని ప్రెస్ చేశాను. సో చూడండి బైక్ ఇన్సూరెన్స్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ బైక్ నెంబర్ ఉంది, బైక్ ఏ మోడల్ అని ఉంది, తర్వాత ఓనర్ నేమ్ ఉంది, ఓనర్షిప్ ఉంది, రిజిస్ట్రేషన్ డేట్ ఉంది, చెక్ చలానా అని చెప్పింది అది వదిలేయండి, ఆర్సీ అని చెప్పింది కదా. ఆర్సీ డీటెయిల్స్ చూడాలంటే ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇన్సూరెన్స్కి ఏమేమి కవర్ అవుతున్నాయి, ఏమేమి కవర్ అవ్వు, థర్డ్ పార్టీ అయితే ఎలా ఉంది, కాంప్రమైజ్ అయితే ఎలా ఉందని చెప్పి డీటెయిల్స్ ఉన్నాయి. మీరు పే చేసుకోవాలంటే ఇక్కడ నుంచి లాగిన్ అయి పే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒకసారి ఆర్సీ డీటెయిల్స్ చేస్తున్నాను. ఆర్సీ డీటెయిల్స్ ప్రెస్ చేసినట్లయితే చూడండి ఇందాక చెక్ చేసాం కదా. సో ఈ రకంగా వచ్చింది, ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ వెహికల్ యొక్క డీటెయిల్స్ని చెక్ చేయాలంటే ఆర్సీ డీటెయిల్స్ కానీ ఏదైనా సరే బైక్ డీటెయిల్స్ కానీ నెంబర్ కానీ చెక్ చేయాలంటే ఎలా చెక్ చేయాలి అనే దాని గురించి, ఇంకా చలానాస్ పెండింగ్ చలానాస్ ఉన్నాయా, పే చేయాలంటే ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.